హాయ్ ఫ్రెండ్స్, యూనిఫామ్ మీద కోట్ చూడండి. ఇది 4 ఫోల్డ్లు వేసుకున్న తర్వాత యూనిఫామ్ మీద కోటు మెజర్మెంట్స్ తీసుకుందాము. పొడవు వచ్చి 16 ఉంది. 16 పెట్టి వేసుకొని దానికి కింద మడతకి కొంచెం వదిలేద్దాము. కటింగ్ 16 పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ నెక్ వచ్చేసి 3 పెట్టుకుందాం. ఇది 4 అంటే 2 జతలు యూనిఫామ్లో 2 జతల కోట్లు ఒకసారి కట్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి నెక్ వచ్చేసి 3 పెట్టేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 4 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 4 పెట్టుకొని నెక్కి వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 6 పెట్టేసుకున్నాను. అంటే ఇది ఇంత అనేది ఏముండదు, అది లూజ్గానే ఉండాలి. ఈ కోట్ అనేది నెక్ అయినా సరే సంక్ అయినా సరే ఏదైనా సరే లూజ్గా ఉండాలి. ఆమ్ డౌన్ వచ్చేసి 7 పెట్టేసుకున్నాను. లూజ్ వచ్చి 36 ఉంది. 36ని 4తో మెజర్ చేయాలి. మనం 4తో మెజర్ చేస్తే 9 వచ్చింది. చూడండి 9 వస్తుంది. ఓకే, 4తో మెజర్ చేస్తాను. 9 వచ్చింది. ఇప్పుడు మనం అక్కడికి పెట్టేసుకొని కొంచెం 1 ఇంచి మళ్ళీ ఉంచేసుకుందాం. ఎందుకంటే ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు కానీ తక్కువైతే ఉండదు కదా. అక్కడ క్రాస్ అనేది కొంచెం తీసుకోవాలన్నమాట. మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా, దాంట్లో లోపల కొంచెం క్రాస్ తీసుకుంటే నడుము దగ్గర సరిపోద్ది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి లోపల ఫ్రంట్ పార్ట్కి లోపల ఇట్లా మనం ఇట్లా కట్స్ ఇచ్చేసుకుంటే నీట్గా ఉంటుంది. నెక్ వచ్చేసి మామూలుగా వీ షేప్ యూ షేప్ కాకుండా వీ షేప్ పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకసారి కట్ చేస్తున్నాం కాబట్టి ముందు బ్యాక్ నెక్ కట్ చేసేసి బ్యాక్ పార్ట్ని తీసేసి పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం. లేకపోతే ఇంకా 2 ఖరాబ్ అయిపోతాయి. ఓకేనా. ఆమ్ సంకడ రౌండ్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని చక్కగా నీట్గా ఇది కూడా కొంచెం క్రాస్ తిప్పాను కదా, అటు క్రాస్ తిప్పేసి వదిలేసేసుకుందాం. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి నెక్ కట్ చేసుకుందాం. ఓకేనా. బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ నెక్ని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను, ముందు కటింగ్ వీడియో అయిపోయిన తర్వాత. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా నెక్ను ఇక్కడ కింద మనం ఉక్స్లు అయినా గుండీలైనా ఇచ్చుకోవచ్చండి. ఏ ఇచ్చినా సరే బెల్ట్లు అవి కుట్టేవి కూడా చూస్తే అర్థం అవుతుంది ఒకసారి. నీట్గా అయిపోయింది కదా, కటింగ్ చేసేసుకుందాం. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి. కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ డివైడ్ చేసేద్దాం, 2 సపరేట్ చేసేద్దాం. చూడండి ఎంత నీట్గా ఉందో. కుట్టితే మనకి ఇలా వస్తుంది కోటు లుక్. ఓకేనా. బ్యాక్ పార్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, దాన్ని కూడా చూడండి. ఓకే, బాయ్.